ఏందన్న హుజురాబాద్లో బీజేపీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఎందుకు ఒకరి మీద ఒకరు సోషల్ మీడియాలో బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ఒక ఈటల రాజేందర్ గారిని ఇక్కడ ఏది లేదు ఈటల గారి చరిష్మాను తగ్గించే ప్రయత్నంలో పాత బీజేపీలో ఏంటంటే హుజురాబాదులలో మాదే పాత నుంచి మేమే ఉన్నాం కాబట్టి ఈటల రాజేందర్ గారు అనే ముందు వస్తే ఈ బీసీ నాయకులైన దళిత వర్గాలైనా తనకు అండగా ఉండి మమ్మల్ని లీడర్గా ఇక అనుకోరు, మేమే ఈ నలుగురమే ఉండాలి, ఈ మండలంలో వెనక నుంచి గదే నలుగురం పాత్ర వహించాలి, గదే మమ్మల్నే మా దగ్గరికి రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రకంగా చేస్తారు. నేను తాజా మాజీ 2 సార్ల వార్డు మెంబర్ని, ఇప్పుడు ప్రజెంట్ బీజేపీలో బూత్ అధ్యక్షునిగా పనిచేస్తున్నా. ఏదైనా కానీ మేము ఒక దళిత బిడ్డగా, ఒక దళిత మాదిగ జాతి బిడ్డగా నాకు 2 సార్లు అవకాశం వచ్చింది. ఎంపీటీసీగా కూడా ప్రోత్సహిస్తే సారు ఒక మాట మీద నేను వెనుకకు వచ్చిన, బిడ్డ నీకు ఉన్నది, ఇంకా సమయం ఉన్నది, ఇంకా అవకాశం ఉన్నది. ఆ టైంలో ఆయన మాట తీసేయకుండా చేసిన సార్ని ఏం లేదు. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు, ఆయన మా జిల్లా మంత్రి, జిల్లా ఎంపీ గారే, తన పట్ల ఎలాంటి వ్యతిరేకత ఏమి లేదు. బీజేపీ భారతీయ జనతా పార్టీ మీద ఎంతో గౌరవంగా ఉన్నది. ఆ రకంగా పార్టీ ప్రయోజనాలకే మేము పనిచేస్తున్నాం. మా విలేజ్లలో 100% ఓట్ బ్యాంకింగ్లలో 85% ఓట్ బ్యాంకింగ్ చేసుకున్న ఎంపీ గారి శాల్వ కూడా కప్పిండు. ఆయన 10,000 ఇస్తానని బహుమతి కూడా ప్రకటించారు. ఆ జిల్లా అధ్యక్షులు ఎవరైతే గంగాడి కృష్ణారెడ్డి ఉన్నారో ఆ 10,000 కూడా రాకుండా మమ్మల్ని వీళ్ళు ఏంటంటే ఇతరులందరూ అభిమానులు, వీళ్ళది కొక్కేయాలి, వీళ్ళని ముందుకు రానియద్దు, వెనుకటి వాళ్ళే ఉండాలి, మా వాళ్ళే ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తారు. రాజేందర్ అన్నకి ఇలాంటిది ఏం లేదు, ఏం కాదు. ఈ రాజేందర్ అన్న 25 ఏళ్ళ నుంచి చరిత్ర గల వ్యక్తి. రాజేందర్ అన్న కంపల్సరీ మళ్ళీ హుజురాబాద్లో వస్తాడు. ఆయన మళ్ళీ ప్రజలలో ఉంటాడు. ప్రజల అండ, ఆశీర్వాదం, మహిళల ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన మళ్ళీ వస్తాడు. మాలాంటి మళ్ళీ స్థానిక సంస్థలలో ఆయన వెన్నదండి మమ్మల్ని గెలిపిస్తాడు. ఆయన విలువలను కాపాడుకుంటాడు. నరేంద్ర మోడీ గారు కూడా పైనుంచి ఆయనకేం తెలియదు, ఇక్కడ నుంచి లోకల్ జిల్లా అధ్యక్షులైనా ఆయనకు తప్పుడు సమాచారం ఇస్తారు. ఈటల రాజేందర్ గారు మంచి దేవుడు. మాకు దళిత వర్గంలో ఒక అంబేద్కర్ మాకు హక్కులు కల్పించిందంటే దాన్ని అమలు చేసే దిశగా మా ఇంటికి ఒక 50 లక్షల దళిత బంధు రూపకంగా వచ్చినాయి. ఒక హుజురాబాద్ నియోజకవర్గం అతిపెద్ద కుటుంబం మాదే కుటుంబం. 50 లక్షలు వచ్చిన కుటుంబం. ఒక జేసీబీ తీసుకున్నాం, ఒక బోలేరో తీసుకున్నాం. అది ఒక ఈటల రాజేందర్ గారు ఒక రాజీనామా అనే ఒక అస్త్రంతోనే ఆ దళిత బంధు అనే ఒక పథకం పుట్టింది. ఆయన మాకు దేవుడు. ఆ దేవుని అసంటోడు ఆయనను తప్పుగా ప్రజలు ఒక్కసారి వదులుకున్నందుకు అనుభవిస్తాను. మేము ఆ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాం. మళ్ళీ సార్ రావాలి, మాకు ఆ దేవుడు మా కళ్ళ ముందు ఉండాలి. కాంగ్రెస్ పరిపాలన ఏం లేదన్న. ఇప్పుడు మా వేణవంక మండలం బొంతివేలి గ్రామాలలో దళిత బంధు వచ్చిన వాళ్ళకు రాలేదు అని ఒక దళిత కుటుంబానికి కూడా 18 మంది ఇందిరమ్మ ఇండ్లు అయితే ఒక్క దళిత కుటుంబానికి కూడా ఇవ్వలే. అట్లా కూడా వివక్ష చూపెడతారు. ఒక రెడ్డి అనే ఒక ఫీలింగ్ కూడా ఎక్కువ ఉన్నది. ఆధిపత్య కులాలు ఒక దళిత వర్గాలలో మా ఊళ్ళో అయితే దళిత వర్గాన్ని ఒక చిన్న చూపే ఉన్నది. నేను అందులో ఒక ఎస్సీ ఎస్టీ ఒక బాధితులు లేకున్నా ఒక ఆధిపత్య కులమైన మమ్మల్ని ఎంత కించపడతాలో తిడితే అది కోర్టులో కేసు నడుస్తుంది. ఆ ట్రయల్ దశలో ఉన్నది. మాలాంటి వ్యక్తులు అంత చిన్న చూపైనా మేము రాజకీయంగా ఎదుగుతున్నాం కాబట్టి ప్రతిదీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటిది ఏం చేస్తలేదు. ఒక తూతూ మంత్రంగా చేసే ప్రయత్నంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చుడు. రేవంత్ రెడ్డి గారైనా ఇక లోకల్ వాడైనా వాళ్ళు ఏం చేయకుండా కానీ ఒక ప్రచారం చేసుకున్నాడు తప్ప అధికార పార్టీగా వాళ్ళు చేసుకున్నాడు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. తెలంగాణ ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏమయ్యేది లేదు. ఒక ఈటల రాజేందర్ గారు ఆయన అధికారం లేకున్నా అక్కడ స్థానికంగా లేకున్నా కానీ ఆయన సేవలు అందుతానే ఆపదలకు ఆయన కత్తాడు. ఏదైనా అయినా కానీ ఇక్కడ హాస్పిటల్లో అయినా వాళ్ళకు బాధితులకు అండగా ఉంటాడు. కాబట్టి ఆయన ఎప్పటికీ ఉంటాడు మా గుండెలలో. మేము ఒక ముదిరాజు బిడ్డం, పొంతుపల్లి మాది. స్థానిక వర్గాలలో అగ్రకులాలే నడుస్తుంది. అవును, ఇప్పుడు దళితులు, ఎస్టీలు, బీసీలు వీళ్ళకి అవసరం లేదన్నట్టే వాళ్ళ పక్క నొక్కుతారు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఎందుకు నొక్కుతుంది? ఇప్పుడు అగ్రకులాలలో ఉన్నప్పుడు బీసీలు ఉన్న బీజేపీలో కొందరు ఉన్నారు, ఈటల రాజేందర్ వర్గం కొందరు ఉన్నారు. ఇప్పుడు మేము ఈటల రాజేందర్ వర్గం, మేము ముదిరాజులం. మాకు అవకాశమే లేదు. ముదిరాజులు ఈటల రాజేందర్ తోడ తిరుగుతారు. బీజేపీలో ఉన్నా కానీ వాళ్ళు ఈటల రాజేందర్ క్యాండిడేట్లు అంటారు. మాకు ఏ పదవి కూడా ఆశించడానికి కూడా అర్హత లేకుండా చేశారు. నాకు ఒక డాక్టర్ ఉన్నదని నాకు ఇందిరా మిల్లి చేయలేదు కాంగ్రెస్ పార్టీ. మనం ఏం చేయగలుగుతాం? అప్పుడు మళ్ళీ గెలిపించుకోవాలి మేము. మళ్ళీ ఈటల రాజేందర్ సార్ను వస్తేనే మాకు సమన్వయం జరుగుతుంది. దానికి